డాక్టర్స్ బేబీస్ పుట్టినప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటారు. బట్ 2-3 మంత్స్ తర్వాత వెయిట్ తగ్గిపోతుంటారు. ఎందుకట్లా? చాలా మంది పేరెంట్స్ ఒక అపోహ ఏంటంటే పిల్లవాడు లావుగా ఉండాలా, బొద్దుగా ఉండాలా అని చెప్పేసి ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ వాడడం వల్ల బాడీ అనేది ఒక ఊబుతనం వస్తుంది. యాక్చువల్ గా అయితే 1.80 grams to 2.5 వరకు ఉండాలి యాజ్ పర్ హెల్తీ బేబీస్. సో ఇప్పుడు పిల్లలు 3.5, 4, 4.5 ఉండడం వల్ల ఎందుకు వస్తారంటే బాడీలో ఊదు ఉంటుంది. ఈ ఊదు వితిన్ 1 week లోనే వాళ్ళు కేజీ తగ్గిపోతారు. వితిన్ 2 weeks లోనే 2 kg తగ్గిపోతుంది. అంటే ఆ ఊదు అంతా తగ్గిపోద్ది. సో అదంతా కూడా మంచిది కాదు. ఏమంటారు, నాటుకోడికి పారం కోడికి తేడా వస్తుంది. పారం కోడి ఏంటి, సో మనం ఎక్కువ కెమికల్స్ వాడేసి బాగా ఉబ్బుగా తయారు చేస్తాం. సో నాటుకోడి ఏంటి, బాగా బక్కగా బోనీగా పర్ఫెక్ట్ గా ఉంటది. యాక్చువల్ గా పిల్లలు అనేటోళ్ళు నాటుకోడి లాగానే ఉండాలి. సో ఉబ్బుగా ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ, వాళ్ళ యొక్క సిస్టమ్, వాళ్ళ యొక్క సాఫ్ట్నెస్ మెంటల్లీ ఫిజికలీ వెరీ సెన్సిటివ్ అయిపోతారు. దయచేసి ప్రెగ్నెన్సీలో అతిగా సప్లిమెంట్స్ తీసుకోవద్దు. మంచి ఫుడ్ తీసుకోండి, బాగా వాకింగ్ చేసేయండి, లేదంటే నిద్ర బాగపోండి. సో ఎక్కువ ఎమోషన్ టెన్షన్స్ పెట్టుకోకూడదు. ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. 9 months పీరియడ్ మన ఒక సేఫ్ జోన్ లో పెట్టగలిగితే, మెడిసిన్స్ లేకుండా వాళ్ళు పెంచగలిగితే పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పుడతారు.